అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 22 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణం చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకైతే వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క జీవితంలో రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. ఒక వ్యక్తి వల్ల రేపటి రోజు సాయంత్రానికి జరగబోయి తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ముందుగా రేపటి రోజున ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార విషయానికి వస్తే రేపటి రోజు వీళ్ళకి ఆయా రంగాలకు సంబంధించిన వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాము. ముందుగా ఇక ఈ రాశి వారు రేపటి రోజున చాలా అంటే చాలా హడావుడిగా మీ జీవితంలో ప్రతిరోజు కూడా మీరు పనిచేసడం మీ పనుల మీద శ్రద్ధ అయితే వహిస్తారు. అంతేకాకుండా రేపటి నాడు మీకు తెలియకుండానే మీ మనసు అనేది కుదుటపడుతుంది. అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభించాలని అనుకున్నప్పుడు దాన్ని రేపటి రోజు పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఇక మీ వ్యక్తిత్వం కూడా చాలా నిలకడగా ఉంటుంది. రేపటి రోజున మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి రోజులాగే మీరు మీ రోజును కూడా సిద్ధంగా ఉంటారు. ఇక అంతేకాకుండా మీరు ఏంటంటే చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారండి. మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం అనేది మీకు బాగా ఇష్టం. ఇక మీ లక్ష్యాల పట్ల మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. చిన్నతనం నుండే మీరు బరువు బాధ్యతలు స్వీకరించడానికి అలవాటు పడి ఉన్నారు. అలాగే కష్టపడేటువంటి మనసు మిమ్మల్ని ఇతరుల కంటే కూడా భిన్నంగా చూపిస్తుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలి మీరు నిరంతరం కూడా తప్పిస్తూనే ఉంటారు. 10 మందిలో గౌరవం బ్రతకాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అయితే మీలో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఓర్పు. ఎంతో కష్టకాలంలోనైనా కానీ నిబ్బరంగా ఉండి సమస్యలను పరిష్కరించుకుంటారు. అలాగే మీరు మితభాషలుగా ఉంటారు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడము మీకు అస్సలు నచ్చదు. అలాగే మీ యొక్క అంతరంగాన్ని అందరితో కూడా పంచుకోరు. కేవలం కొంతమంది నమ్మకస్తులైనటువంటి వారు ఆత్మీయుల వద్ద మాత్రమే మీ మనసులో ఉన్నటువంటి మాట గురించి బయటపెడతారు. అలాగే మీరు గంభీరంగా కనిపించినప్పటికీ మీ యొక్క హృదయం చాలా సున్నితమైందండి. ఎదుటివారికి సహాయం చేయడంలో మీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. మీరు నమ్మినటువంటి సిద్ధాంతాల కోసము ఎంతటి వారినైనా కానీ ఎదురించేటువంటి ధైర్యం అనేది మీకు బాగా ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి ఆర్భాటాలకు చాలా అంటే చాలా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి చిన్న లోపం ఏమిటంటే మీరు ఒక్కొక్కసారి మొండిగా ప్రవర్తిస్తారు. అంటే మీరు అనుకున్నదే జరగాలని చెప్పి పట్టుబడి ఉంటారు. అలాగే కొన్ని సమయాల్లో అతిగా ఆలోచించి ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. నిరాశవాదం మీకు బాగా త్వరగా దరిచేరుతుంది. అయితే మీలో ఉన్నటువంటి సంకల్ప బలంతో వీటిని మీరు తప్పకుండా అధిగమించగలుగుతారు. ధర్మబద్ధంగా జీవించటము, అలాగే న్యాయం వైపు నిలబడడం అనేది మీ యొక్క నైజం. ఇక మీ పరిస్థితుల ముందే అంచనా వేయగలగండి. మీ పరిస్థితులైనా కానీ ఓవరాల్గా మీరు సమాజానికి ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తులు. అలాగే మీ యొక్క పట్టుదల, నిరంతరం కృషి మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక జీవితాంతం కూడా గౌరవప్రదమైన గొప్ప హోదాను మీరు తప్పక అనుభవిస్తారు. మీరు చేసేటువంటి పనులు అంటే సమాజ హితం కోసం చేస్తారన్నమాట. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడడం అనేది మీ ప్రత్యేకత. అయితే ఈ రాశి చెందిన వారు ప్రస్తుతం ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు చిక్కున్నప్పటికీ ఒక శక్తివంతమైనటువంటి స్త్రీ మాత్రం రేపటి మిమ్మల్ని వదలకుండా మీ వెంట నిలబడబోతున్నారు. ఆమె రాక రేపటి మీ జీవితంలోకి గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క స్త్రీ వారి యొక్క ఆశీర్వచనాలు అలాగే మీకు ఆమె అన్నదానులతోటి మీ జీవితంలో ఉన్నటువంటి జాతకాన్ని పూర్తిగా మార్చుకోబోతున్నారు. అలాగే ఆమెలో ఉండేటువంటి సానుకూల శక్తి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతను, నిరాశలను పారద్రోలో కొత్త ఉజ్వలమైనటువంటి అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది.
అయితే ఈ మార్పులు మీ జీవితంలో అనేక కోణాల్లో అద్భుతంగా మారబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున ఈ స్త్రీ ఆశీర్వాదంతో ఊహించినటువంటి ధనలాభాన్ని అయితే మీరు తప్పకుండా పొందబోతున్నారండి. అలాగే మీరు చాలా కాలంగా ఏదైనా కోర్సులో ఏదైనా కోర్టులో ఆస్తి తగాదాలు ఇటువంటి విషయాలు ఏదైనా చిక్కుకొని పరిష్కారం దొరక సతమతం అవుతుంటే రేపటి రోజు మీకు పరిష్కారం దొరికినట్టే. మీ మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏ అడ్డంకులు లేకుండా మీ చేతికి వస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలం పుంజుకుంటుంది. అలాగే ఎక్కడైనా ఆగిపోయే డబ్బు కూడా చాలా కాలంగా రాసినటువంటి బాకీలు, పాత అప్పులు అన్నీ కూడా వాటంతట అవే వచ్చి పడతాయి. అలాగే ఆర్థికంగా మీరు ఒక సుస్థిరమైనటువంటి స్థితికి చేరుకుంటారు. ఇక వ్యాపారం ప్రారంభించాలి కానీ లేదంటే ఉన్న వ్యాపారం విస్తరించాలని కానీ ఆలోచనలో ఉన్నవారికి ఈ యొక్క స్త్రీ యొక్క ప్రోత్సాహంతో ఆమె ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సలహాతో మీరు అనుకున్న దానికంటే కూడా గొప్ప స్థాయిలో మీరు వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన అనూహ్యమైనటువంటి లాభాలను అయితే రేపటి రోజు మీరు గడిస్తారు. ఇక మీ వ్యాపారం నలుమూలలకు విస్తరిస్తుందండి. అలాగే రేపటి రోజు మీరు చేసే వ్యాపారం అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి స్త్రీ పురుషుల ఆశీర్వాదంతో మీ యొక్క వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా రేపటి మీరు అధిరోహించబోతున్నారు. ఎంతకాలం మీ ప్రతిభను, మీ కష్టాన్ని గుర్తించకుండా మీపై చాలా రకాలుగా దుర్భాషలు అనేటువంటి అధికారులు మీ పనితీరుకు ముఖ్యలు పడతారు. మీ పనిని చూసి మెచ్చుకొని ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. అలాగే మీరు ఎప్పటి నుండి ఎదురు చూసిన పదోన్నతి, ప్రమోషన్ అనగా మీకు తప్పకుండా ప్రమోషన్ అనేది మీ తలుపు తడుతుంది. మీ కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీ జరగటము, మీ జీతం ఊహించిన విధంగా పెరగటం వంటి సుపరిణామాలు అయితే రేపటి రోజున మీరు చోటు చేసుకోబోతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కూడా మీకు రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. ప్రతిరోజు కూడా అలసటగా ఉన్నా లేదంటే మీ మనసు కొంచెం కష్టంగా అనిపించినటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనిపించినా కానీ రేపటి రోజు మాత్రం పూర్తిగా మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు సొంత ఊరికి వదిలేటువంటి ఉపయోగం ఉంది. దీనివల్ల ఉద్యోగంలో పాటు సొంత ఊరిలో వ్యవసాయము, పాత ఇల్లు, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది. అలాగే ఒకేసారి 2 రకాలుగా ఆదాయం అనేది రావడంతో మీ ఆర్థిక స్థితి మరింతగా బలోపేతం అవుతుంది. అలాగే రేపటి రోజున ఒక స్త్రీ ఆశీర్వాదం అని చెప్పాం కదండి, ఆమె ఆశీర్వాదంతో వ్యాపార రంగంలో ఘన విజయం సాధిస్తారు. అలాగే మీ వ్యాపారంలోకి ఆ స్త్రీ అడుగుపెట్టిన మొదటి క్షణం నుండి మీరు లాభాల బాట పడతారు. ఆమె ఇచ్చేటువంటి సమర్థవంతమైన సలహాలు, ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపినిస్తాయి. అలాగే వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్నటువంటి అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఆమె ఒక నమ్మకమైనటువంటి భాగస్వామిగా లేదా సమర్థవంతమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతను చూసుకోవడంతో మీరు పూర్తి మనస్థానంతో కొత్త బ్రాంచులు తెరవడం లాంటివి, కొత్త మార్కెట్లోకి నిర్భయంగా ప్రవేశించడం కానీ ఇటువంటివి ముఖ్యమైనటువంటి పనులైతే చేయగలుగుతారు. ఆమె రాక మీ వ్యాపారానికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. అలాగే రేపటి రోజున ఆ యొక్క స్త్రీ ఆశీర్వాదంతో కుటుంబంలో కోల్పోయినటువంటి గౌరవాన్ని కూడా తిరిగి పొందుతారు. గతంలో ఎవరు పట్టించుకుంటే మీ మాటకు, మీ నిర్ణయానికి కూడా రేపటి రోజున అందరూ విలువిస్తారు. ఇక ఇంట్లో మీ స్థానం పటిష్టమవుతుంది. పాత అపార్థాలు, చిన్న చిన్న గొడవలు కూడా పూర్తిగా తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమ, రాగ, ఆప్యాయతలు వెలువరిస్తాయి. అలాగే ఇంట్లో ప్రశాంత, సంతోషం కూడా నిండుతుంది. అలాగే ఇన్ని శుభాలను మీ జీవితంలోకి తీసుకురాబోతున్నటువంటి అద్భుతమైన శ్రీమూర్తి ఎవరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కనుక ఆమె మీ జీవితంలోకి ఊహించిన రూపంలో ప్రవేశించబోతుంది. వివాహమైనటువంటి రాశి వారికి రేపటి అదృష్ట దేవత మరెవరో కాదండి, వారి యొక్క జీవితం యొక్క భాగస్వామి, వారి యొక్క భార్య వృత్తి జీవితంలో మీ వ్యాపారంలోకి అడుగుపెట్టడంతో మీ అద్భుతాలన్నీ కూడా ఒక శుభాలను కూడా ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు కేవలం ఇంటి బాధ్యతలకే పరిమితమైనటువంటి ఆమె మీ వ్యాపారంలో మీకు చేయి అందించి సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. లేదా ఆమె చేస్తున్నటువంటి పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుంటే ఆ రాశి వారి ఈ స్త్రీ ఆశీర్వాదంతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటారు. ఆమె రాకతో మీలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు, నిరాశ అన్నీ కూడా తొలగిపోయి సానుకూల దృక్పథం, అలాగే ఆత్మవిశ్వాసం అలవడుతుంది. ప్రేమికులకు కూడా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు అండి. అలాగే మీరు రేపటి రోజున పెళ్లికి సంబంధించినటువంటి చర్చల్లో ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి మీ ప్రేమ విషయం గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా కుటుంబంతో కలిసి రేపటి టైం అనేది స్పెండ్ చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం అనేవి ఏర్పడతాయి. మీ లక్ష్య సాధనలో రేపటిన శ్రీమూర్తి మీకు అండగా నిలుస్తారు. ఆమె ప్రోత్సాహం అన్ని రంగాల్లో, ముఖ్యంగా చదువు, ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిలో కూడా ఘన విజయాన్ని సాధిస్తారండి. అలాగే ధనలాభం కలుగుతుంది. రేపటిన ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుంది. అలాగే స్థిరత్వాన్ని, సంతోషాన్ని, భద్రతను పొందుతారు. ఆమె వల్ల మీ పవిత్రమైన పరిచయం కాలకమైన సంబంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు మీ స్త్రీ మీ కొత్త సహోదరు రూపంలో మీ ఆఫీసులోకి రావచ్చు, లేదా మీ ఆఫీసులో నుండి మీ వ్యాపారంలో చేరే కొత్త సమర్థవంతమైన ఉద్యోగి కావచ్చు. ఆమె జీవితంలో ఉన్నటువంటి శుభగ్రహాల ప్రభావం అనేది మీ జాతకంలో కలిసి మంచి ఫలితాలు అయితే మీకు అందిస్తుంది. ఆమెతో కలిసి పనిచేయడం వలన రేపటిలో మీ ప్రాజెక్టులు, మీ పనులు అనూహ్యంగా విజయవంతమై తప్పకుండా అవుతాయి. అలాగే మీ ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు వస్తుంది. ఇంకా ఈ రాశివారు ఆ స్త్రీ ఆశీర్వాదంతో
మీ పనులు ఎదురవుతున్న అడ్డంకులు కూడా చాలా సులభంగా ఎలాంటి కష్టం లేకుండా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు అలాగే పని పట్ల ఆమెకు ఉన్నటువంటి నిబద్ధత అలాగే క్రమశిక్షణ మీకు గొప్ప స్ఫూర్తిని కూడా ఇస్తుందండి. అలాగే ఈ రాశి చెందిన వారు మీ జీవితాన్ని మార్చిపోయేటువంటి ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకొని తీరాలి. ఆమెను కేవలం ఒక మామూలుగా స్త్రీగా కాకుండా మీ ఇంటికి మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకొచ్చినటువంటి ఒక లక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. ఆమె రాక మీ కష్టాలకు బాధలకు ముగింపు పలకడానికి అని చెప్పి ఒక గొప్ప శుభ సంకేతం అని చెప్పి మీరు నమ్మండి. ఇక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా సూర్య నమస్కారాలతో పాటుగా నవగ్రహ ఆరాధన చేసుకోండి. రేపటి రోజున ఆంజనేయ స్వామి యొక్క దర్శనం కూడా మీ కంటక కూడా మంచిదండి. ఏమైనా శత్రునాశనం ఉన్నా కూడా తొలగిపోతుంది. మరి తెలుసునాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.